ఎన్నికలు ఏవైనా నోటు ఇచ్చి ఓటు కొనుక్కోవడం సర్వసాధారణంగా మారిపోయింది. నోటు ప్రలోభం లేకుండా ఓటు వేయాలని మేధావులు ఓటర్లను ఒకవైపు కోరుతుండగా, ఓటర్లకు ఎటువంటి ప్రలోభాలకు గురి చేయకుండా నేతలు ఉండేందుకు ఇటు ఎన్నికల కమిషన్ కూడా ఎంతగానో కృషి చేస్తోంది. కఠినమైన చర్యలు కూడా తీసుకుంటోంది. ఓటు వేయడానికి నోటు తీసుకున్న సామాన్యుడి పరిస్థితి గురించి పక్కన పెడితే, ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మాత్రం ఓటు వేయడానికి డబ్బులు తీసుకున్న ఆరోపణలతో సస్పెండ్ కూడా అయ్యారు. తన పోస్టల్ బ్యాలెట్ అమ్ముకోవడంతో సస్పెండ్కు గురయ్యారు ఓ ఎస్ఐ. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో కాజాబాబు ఎస్ఐగా పనిచేస్తున్నారు. అతని స్వస్థలం ప్రకాశం జిల్లా కురిచేడు. ఎన్నికల ముందు జరిగే బదిలీలో భాగంగా మార్చి నెలలో మంగళగిరి పట్టణ స్టేషన్లో ఆయన ఎస్ఐగా జాయిన్ అయ్యారు. ఎస్ఐ కాజాబాబుకు ఓటు తన సొంతూరు కురిచేడులోనే ఉంది. ఇదిలా ఉండగా కాజాబాబు బంధువు ఒకరు కాజాబాబుతో ఓటు వేయిస్తానని ఒక పార్టీ నాయకుడి నుంచి 5,000 రూపాయలు తీసుకొని ఆ మొత్తాన్ని కాజాబాబుకు ఆన్లైన్ ద్వారా పంపారు. డబ్బులు పంచుతున్న ఆ నాయకుడు ప్రకాశం జిల్లా పోలీసులకు డబ్బులు పంచుతూ దొరికిపోయాడు. పోలీసులు అతన్ని విచారించారు. ఓటు వేసేందుకు ఎవరెవరికి డబ్బులు పంపిణీ చేసింది అతను పూసగుచ్చినట్టు వివరించాడు. ఎస్ఐ కాజాబాబుకు ఓటు కోసం అతని బంధువులకు కూడా డబ్బులు ఇచ్చినట్టు అతను పోలీసులకు తెలిపాడు. దాంతో పోలీసులు విచారణ జరిపారు. విచారణ అనంతరం ప్రకాశం జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ఎన్నికల కోడ్ ఉల్లంఘన చేసినందుకు ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి నివేదిక అందజేశారు. ఆ నివేదిక ఆధారంగా కాజాబాబును సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఓటు వేసేందుకు 5,000 రూపాయల ప్రలోభానికి గురైన ఓ ఎస్ఐ చివరకు తన ఉద్యోగం పైకే తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ ఎస్ఐ సస్పెన్షన్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.